Hello viewers, welcome to my YouTube channel Srilata Baswala. Today's agenda Python operators. Previous class లో మనం Python operators types చూసాం. ఈ క్లాస్ లో Python operators ని మనం ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇనిషియల్ గా మనం 2 వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేసుకుందాం. ఈ 2 వేరియబుల్స్ కి మనం రన్ టైమ్ లో వాల్యూస్ ఇద్దాం. ఎంటర్ ఏ వాల్యూ. ఫస్ట్ ఏ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఆ వేరియబుల్ కి మనం రన్ టైమ్ లో వాల్యూస్ ఇస్తున్నాం. ఇంట్ ఇన్పుట్ అని చెప్పేసి. నెక్స్ట్ బి అనేటువంటి వేరియబుల్ తీసుకున్నాం. ఎంటర్ బి వాల్యూని ఎంటర్ చేస్తున్నాం. ఫస్ట్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఎడిషన్ ఆపరేటర్ పర్ఫామ్ చేద్దాం. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఆపరేషన్ తీసుకున్నాం. ప్రింట్ సి వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఎంటర్ ఏ వాల్యూ అడుగుతుంది. ఏ వాల్యూ 10 ఇస్తున్నా. బి వాల్యూ 40 ఇచ్చాను. 10 ప్లస్ 40 మనకి 50 అవుట్పుట్ రావాలి. 50 వచ్చింది. అలానే సబ్ట్రాక్షన్ ఆపరేషన్. ఎంటర్ ఏ వాల్యూ. సబ్ట్రాక్షన్ లో మనకి ఏ వాల్యూ అడుగుతుంది. ఏ వాల్యూ 60 ఇచ్చాను. బి వాల్యూ 10 ఇచ్చాను. 60 మైనస్ 10 మనకి 50 రావాలి. 50 వచ్చింది. అలానే మల్టిప్లికేషన్ కి ఏ వాల్యూ అడుగుతుంది. ఏ వాల్యూ 2 ఇచ్చాను. బి వాల్యూ 3 ఇచ్చాను. 2 into 3 6 వచ్చింది. అలానే మనం డివిజన్ పర్ఫామ్ చేద్దాం. డివిజన్ లో ఏ వాల్యూ 4 ఇస్తున్నాను. బి వాల్యూ 2 ఇచ్చాను. మనకి ఇక్కడ 2.0 అని వచ్చింది. డివిజన్ కి ఫ్లోట్ డివిజన్ కి సింపుల్ డిఫరెన్స్. డివిజన్ లో మనకి ఫ్లోటింగ్ వాల్యూస్ కూడా వస్తాయి ఇలా 2.0 అని. అదే మనం ఫ్లోర్ డివిజన్ కానీ చేసినట్లయితే మనకి పాయింట్స్ లో రాదు, కరెక్ట్ వాల్యూ వస్తుంది. 2నా 3నా అలా. ఏ వాల్యూ 4 ఇచ్చాను. బి వాల్యూ 2 ఇచ్చాను. 4/2 మనకి 2నే వస్తుంది. అలానే మాడ్యులర్ డివిజన్ చేస్తే మనకి డివిజన్ కి మాడ్యులర్ డివిజన్ కి డిఫరెన్స్ ఏంటంటే డివిజన్ ఏమో కోషంట్ లో ఉన్నది మనకు అవుట్పుట్ వస్తుంది. మాడ్యులర్ డివిజన్ అయితే మనకి రిమైండర్ లో ఉన్నటువంటిది అవుట్పుట్ గా వస్తుంది. ఎంటర్ ఏ వాల్యూ 4 ఇచ్చాను. బి వాల్యూ 2. మనకు అవుట్పుట్ 0 వచ్చింది. దిస్ ఈజ్ ఫర్ అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. ఏ వాల్యూ బి వాల్యూని కంపేర్ చేస్తుంది. ఏ గ్రేటర్ దాన్ బి. ఇచ్చిన వాల్యూస్ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ట్రూ వస్తుంది. కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఫాల్స్ వస్తుంది. ఏ గ్రేటర్ దాన్ బి. ఏ వాల్యూ 2 ఇచ్చాం. బి వాల్యూ 3 ఇచ్చాం. 2 గ్రేటర్ దాన్ 3. కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకి అవుట్పుట్ అనేటువంటిది ఫాల్స్ వచ్చింది. అలానే మనకు ఏ లెస్ దాన్ బి. వాల్యూస్ 3, 4 మనకి కండిషన్ ట్రూ అయింది. అవుట్పుట్ ట్రూ వచ్చింది. అలానే ఇంకా కొన్ని ఉంటాయి మనకి. ఏ ఈక్వల్ టు బి, ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఆపరేషన్స్ మీరు పర్ఫామ్ చేసి చూడండి. దిస్ ఈజ్ ఫర్ రిలేషనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఏ ప్లస్ ఈక్వల్ టు బి. ప్రింట్ ఏ. మనం ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. మనం ఇలా రాసినట్లయితే ఏ ప్లస్ అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్గా మనం ఎంటర్ ఏ వాల్యూ 10 ఇచ్చాను. బి వాల్యూ 30 ఇస్తున్నా. ఇచ్చినప్పుడు ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఫస్ట్ ఏ వాల్యూ 10 ఇచ్చాం. బి వాల్యూ 30. మనకి ఏ వాల్యూ అనేటువంటిది 10 ప్లస్ 30 40 ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఏ. ఇలానే మనకి ఏ ప్లస్, ఏ మైనస్, ఏ ఇంటూ, ఏ డివిజన్, ఏ మాడ్యులర్ డివిజన్ అవి ఉంటాయి. అవి మీరు పర్ఫామ్ చేసి చూడండి. దిస్ ఈజ్ ఫర్ అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ మెంబర్షిప్ ఆపరేటర్స్లో మనం ఇన్పుట్ అనేటువంటిది కలెక్షన్ ఆఫ్ డేటా ఇవ్వాలి. అదేంటంటే లిస్ట్, టుపుల్, డిక్షనరీ, సెట్. ఇక్కడ నేను లిస్ట్ డేటా టైప్ ఇస్తున్నా. 1 2 3 అని ఇచ్చాను. బి వాల్యూ 4 5 6.
3 వాల్యూస్ తీసుకున్నాం. మెంబర్షిప్ ఆపరేటర్స్ మనకి 2 ఉంటాయి, ఇన్ నాట్ ఇన్. ప్రింట్ ఏ ఇన్ బి. ఫస్ట్ ఆపరేషన్ చేద్దాం. ఏ ఇన్ బి అంటే ఏలో ఉన్నటువంటి వాల్యూస్ అనేటువంటిది బిలో కూడా ఉంటే మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది, వాల్యూస్ లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఏ ఇన్ బి చెక్ చేసి చూద్దాం. మనకి ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే ఏలో బిలో మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఏ నాట్ ఇన్ బి, నాట్ ఇన్ చేసినప్పుడు మనకి ట్రూ వస్తుంది. ఏ నాట్ ఇన్ బి ట్రూ వచ్చింది. అలానే ఐడెంటిటీ ఆపరేటర్స్. ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఇచ్చిన 2 వేరియబుల్స్ వాల్యూస్ సేమా లేదా అని పర్ఫామ్ చేస్తుంది. బి ఈక్వల్ టు 10 తీసుకున్నాను, ఏ వాల్యూ కూడా 10 తీసుకుంటున్నా. ప్రింట్ ఏ ఈజ్ బి అంటే రెండు సేమ్ అయితే ట్రూ వస్తుంది, మనకి ట్రూ వచ్చింది. నెక్స్ట్ ఈజ్ నాట్. ఏ ఈజ్ నాట్ బి మనకి ఫాల్స్ రావాలి, అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. This is for Python operators practical execution. Thank you for watching this video.